దేవుని పరిశుద్ధ నామములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములు శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి మీ అందరికీ ఫామ్స్ అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మమ్మల్ని కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో దినముందు చాలా అత్యాసక్తి కలిగి ఉదయకాల సమయంలో మరి పిలుపుని బట్టి మరి అందరూ కూడా సహకరించి నగర సంకీర్తన విషయంలో చాలా ఉద్యమంగా సంతోషంగా ఆర్భాటంతో మరి ప్రయాసాలు కోకుండా ముఖ్యంగా దేవుని నామాన్ని ప్రకటించడానికి కూడి వచ్చిన చండబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రయాసపడ్డారు. కనుక దేవుడు పేరు పేరున మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలి. మీకు మాత్రమే ఆశీర్వాదాలయ్యా, మీకు కూడా అని మాత్రం ఎక్కడ ఫాస్ట్గా దీవించబడిపోతారో. మంచిది, చాలా ప్రయాసపడ్డారు. దేవుడు నిజంగా మీ ప్రయాస చూస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఆయా సెంటర్స్లో నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారైతేనేమి, పాటలు పాడిన వారైతేనేమి, మరి వెనకత్తలు ఉండి చక్కగా సపోర్ట్గా నిలబడిన వారైతేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా మరి కార్యవర్గం సహకరించినటువంటి కార్యవర్గం వారికి కూడా ప్రత్యేకించి వందనాలు. దేవుడు వారిని దీవించగాను. పిల్లలు కొద్ది నిమిషాలు ఈ దినం యొక్క ప్రత్యేకత గురించి దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుందాం. ఎందుకంటే మరి ప్రతి సంవత్సరము మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భము ఫామ్స్ అండ్ అనేటప్పటికీ మన అందరికీ బాగా నోట్లో అనేటువంటి వాక్యం ఏదైనా ఉందా అని అంటే, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు అనేటువంటి మాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము, యోన నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా. యెరూషలేము నివాసులు మరి మనకు తెలుసు గత కొన్ని దినాలుగా ఉల్లాసంగా ఉన్నారు. యెరూషలేములోని నివాసులు గత కొన్ని దినాలుగా మీరు టీవీలు న్యూస్ ఛానల్స్ అన్ని చూస్తూ ఉన్నారు. ఎంతో ఉల్లాసంగా ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వారు ఉన్నారు. ఎందుకనంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అయితేనేమి, వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితేనేమి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దేవుడు తన ఉంచుతున్న కృప ద్వారా ఆ బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా నడిపిస్తారు అనేటువంటి నమ్మకము దేవుని వాక్యం వెలిగిన వారికి మనకి ఉండాలి. ఎందుకనంటే అనేక సందర్భాలలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో వారి దారి తొలగిపోతున్నప్పుడు, దారి తప్పిపోతున్నప్పుడు వారిని సన్మార్గంలో పెట్టడానికి చాలా సందర్భాలలో ఆయన వారికి పనిష్మెంట్ ఇచ్చాడు, గద్దించాడు. కొన్నిసార్లు అనుకున్నారు ఇక అయిపోయింది మన జీవితం, ఇక మనం మరలా తిరిగి రామేమో అనుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయిపోయింది, మన బ్రతికి అయిపోయింది అనుకున్నారు. దాదాపుగా ఐగుప్తులో 400కు పైబడే అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారంటే మరి యుద్ధం ప్రారంభమై ఎన్నో సంవత్సరాలు కాలేదు. మీరు అడగొచ్చు, అంటే అన్ని సంవత్సరాలు అవ్వాలని మీరు కోరుకుంటున్నారా అంటే నేనంటాను, దేవుని చిత్తము లేకుండా యెరూషలేముని ఏ ఒక్కరు హస్తగతము చేసుకోలేదు. ఒకవేళ దేవుని చిత్తము వారి పట్ల లేదు అని అంటే వారిని దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు కాదు. ఎన్నో సందర్భాల్లో చాలా మంది రాజులు అనుకున్నారు అయిపోయింది, గతించినటువంటి కొన్ని దినాల క్రితం నేను మీతో మాట్లాడాను. ఏమన్నారంటే వారు నదుల దగ్గర కూర్చొని నిరవంజ చెట్లకు వారి సితారాలు అన్నీ తగిలించి ఏడుస్తూ ఉన్నారట. ఏమని ఏడుస్తూ ఉన్నారనంటే, అయ్యో అందరూ నవ్వుతున్నారు కదా, ఏమయ్యా మీ దేవుడు ఏమాయను, మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడన్నారు కదా, మీ దేవుడు మిమ్మల్ని అప్పించేవారిగా చేస్తాడన్నారు కదా, మీరు అప్పుల పాలైపోతూ ఉన్నారు అని మన దగ్గరికి వచ్చి ముఖం మీద వేలు పెట్టి అలా నవ్వుతూ ఉంటే అవమానించబడుతూ ఉన్నారు, కురుకుపోతూ ఉన్నారు. అయ్యో ఏంటి మా పరిస్థితి అని అంటే, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మరి దుఃఖకరమైన దినములను అన్ని కూడా నివారించి సంతోషకరమైన సందర్భములకు ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భములను చూసి దేవుడు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని బట్టి కాదు కానీ నా ఉచితమైన కృప ద్వారా నా నామం అవమానించబడుతుంది కనుక అనేకులు అన్ని జనాంగం చూసి నవ్వుతూ ఉన్నారు కనుక నేను నా శక్తిని ఉపయోగించి నా నామం తగ్గించబడకుండా మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడే స్వయంగా చెప్పాడు. మరి అలాంటి యెరూషలేముని దేవుడు ఎలా వదిలేస్తాడు? ఆయన ఎన్నడూ కూడా
వదిలిపెట్టడు. తన ప్రజలను కాపాడువాడు, కొనుక్కుడు నిద్రపోడు కనుక. అయితే నేను అంటాను, కొద్దిపాటి అవకతవకలు దేవుడు సరిచేయడానికి ఆ పనిష్మెంట్ అనేది లేదా కొద్దిగా హెచ్చరిక అనేది ఉంది. శత్రువుకి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మన బలహీనతలు, మన లోపాలను సరిచేస్తున్నటువంటి క్రమమే ఇది. నేను అనుకుంటాను, మేబీ వారు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాయా, ఇదిగో మేము దోషులుగా ఉన్నా, మా తప్పు మన్నించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా విజయాన్ని వారి సొంతము చేయగలడు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పట్టణము, ఏ పట్టణం అది? పెద్ద పెద్ద రాజ్యాలు జయించారు, పెద్ద పెద్ద పట్టణాలు, అసలు విస్తారమైనటువంటి జనాంగం ఉన్న రాజ్యాలను జయించి ఒక చిన్న హాయ్ అనేటువంటి పట్టణం ఏదో ఉందట. చిన్నదే, గట్టిగా మాట్లాడితే కనీసం అదొక మూలం కూడా రాదు. ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఏం అవసరం లేదు అనుకున్నారు, వెళ్ళినప్పుడు ఓడిపోయి వెనక్కి వచ్చారట. అంటే అంతమంది అవసరం లేదు అనుకున్నాం కదా, అది చాలా చిన్న పట్టణం అండి అన్నారు. వెళ్ళి ఓడిపోయి వచ్చారు. ఓడిపోయి వచ్చిన తర్వాత అడిగారు, అదేంటి ఎందుకు ఓడిపోయామంటే ఒకరి ముఖాలు తెల్ల ముఖాలు వేసుకొని చూసుకుంటూ ఉన్నారు. వచ్చిన తర్వాత అర్థం కాని పరిస్థితి ఏంటంటే పాపభరితమైనటువంటి శాపభరితమైనటువంటి పరిస్థితి వీరి జనాంగంలో ఉంది. అప్పుడు అడిగారు దైవజనుడు, అయ్యా ఎవరు చేస్తారు ఈ పని? అలా చేయకూడదు కదా, మీరు ఎందుకు అలా చేస్తారని అంటే రెండు సందర్భాలు, ఎరుకో కానీ ఆయన రెండు పట్టణాల విషయంలో పాపభరితమైనటువంటి ఆలోచన విధానాలు వారిలో ఉండడం ద్వారా వారిలో ఉన్నటువంటి పరిస్థితి వెంటనే అది నివారించిన తర్వాత వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈనాడు యెరూషలేము కూడా విజయాన్ని దేవుడు ఇస్తాడు. కనుక మరి నిజంగా ఈ సందర్భం ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేశానంటే, జయప్రవేశము అనేది యేసుక్రీస్తు ప్రభువు ఏ పట్టణంలో ప్రవేశించారు? యెరూషలేము జయప్రవేశం అనేది ఈ దినం యొక్క ప్రత్యేకత. మరి యెరూషలేములో జయప్రవేశం అని అంటే వాళ్ళు చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, చాలా భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ప్రజల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మేబీ కొంతమంది అన్ని జనంగా మాట్లాడుతూ ఉండొచ్చు. ఈరోజు మనం రోడ్డు మీదకి వెళ్ళి యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువు వారు జయప్రవేశం చేస్తారని చెప్తే వారు ఒకవేళ విని ఇలా మాట్లాడుండొచ్చు, ఏం యెరూషలేమయ్యా, అది నాశనం అయిపోతూ ఉంది కదా, భయంకరమైన దుఃఖంలో ఉంది, మీరేమో యెరూషలేము జయప్రవేశం ఆర్భాటం చేస్తూ ఉన్నారనంటే నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి మరి ఎంత కష్టతరమైన పరిస్థితుల నుంచి అయినా విజయాలు కలిగించినటువంటి దేవుడు మనం ఆశ్రయిస్తున్నాము కనుక మరి దినమందు కొద్ది నిమిషాలు యెరూషలేము యొక్క ప్రాధాన్యతల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మరి యెరూషలేము యొక్క జయప్రవేశం గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకానొక సమయంలో, అంటే కొన్ని సందర్భాలలో ఆయన దుఃఖపడ్డాడు, కొన్ని సందర్భాలలో ప్రజలు దుఃఖపడ్డారు, కొన్ని సందర్భాలలో మరి దేవునికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి ఏ లోపం వలన యేసు ప్రభువు ఏడవలసి వచ్చింది, మరి దేవునికి ప్రజలకి ఉండవలసినటువంటి ఏ సందర్భం దూరం అయిపోవడం ద్వారా ప్రజలు ఏడవలసి వచ్చింది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎన్నుకునేటువంటి భక్తి, మనం ఎన్నుకునేటువంటి మార్గము సరైనదా కాదా అని తెలుసుండాలి. కొన్నిసార్లు ఆత్మ భ్రమపరుస్తూ ఉంటుంది. భ్రమపరిచినటువంటి ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లని స్వరము ద్వారా మనలను నిలబెట్టి దేవుని సన్నిధిలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి ఆత్మ కూడా ఉంది. భ్రమపరిచే ఆత్మ తప్పు త్రోవలోకి నడిపిస్తుంది. నేను స్థిరపరిచినటువంటి ఆత్మ ఉన్నత శిఖరాలు అధిరోహించేలాగా చేస్తారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా మరి వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుకుందాం. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను, జాగ్రత్త గమనించండి, నీవును ఆ పట్టణం గురించి ఏడ్చిన తర్వాత ఆయన పలికే మాట ఏంటంటే, నీవును ఈ నీ దినము. ఈ నీ దినం అంటే ఈరోజు ఎవరైతే ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటూ ఉన్నారో ఈ రోజు నీ దినమందు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ఇప్పుడు అది కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి కట్టి చాలండి. ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే, ఈ నీ దినమందు శత్రువు నీ దగ్గరికి ప్రవేశించడానికి వీరెవరూ కారణం కాదు.
యెరూషలేములో జయప్రవేశము కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగు పెట్టిన వెంటనే యెరూషలేమును చూసి ఏడవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ మనకి దైవజనుడు అంటాడు, ఆయనకి కొరడాల దెబ్బలు కొడతారనో, లేదంటే శిలువ మరణానికి అప్పగిస్తారనో, ముళ్ళ కిరీటం తన శిరస్సు మీద పెడతారనో, లేదా తన వస్త్రాలన్నీ తీసుకొని వంతులు వేసుకుంటారనో, చీట్లు వేసుకుంటారనో, కాంట్రకించి ముఖం మీద ఉమ్ములేస్తారనో, అందరూ చూస్తుండగా మరి యెరూషలేము వీధులలో శిలువ మోయిస్తారనో యేసు ప్రభువు వారు దాని గురించి ఏడవలేదు. చరిత్రకారుడు అంటారు, యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేమును చూసి ఏడ్చారట. ఎందుకు ఏడవలసి వచ్చింది? ఈ నీ దినమందు నీవు ఆయన యొక్క ప్రాధాన్యతను గుర్తించలేకపోతూ ఉన్నావు. యెరూషలేమా, నీ కొరకు వచ్చినటువంటి ఆ జీవాధిపతిని నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. యెరూషలేముగా పిలువబడే నీవు నేను కూడా ఈ నీ దినమందే దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక జయప్రవేశము క్రీస్తు మనలో ప్రవేశించకపోతే యెరూషలేముగా పిలువబడే నీవు నేను సమాధాన సంబంధమైనటువంటి భక్తి జీవితంతో లేకపోతే మనం చేసే భక్తి నిష్ప్రయోజనమైనది. యేసుక్రీస్తు ప్రభువు వారు చూసి ఏడవడానికి గల కారణము మనం జ్ఞాపకం చేసుకుంటే నా భక్తి లోపమే కారణము. అయ్యా, మనల్ని చూసి ఎందుకు ఏడుస్తున్నావు? ఒకవేళ మనం వెళ్ళి, అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, నేనేమి తప్పు చేస్తాను, అయ్యా నాలో ఉండేటువంటి లోపం ఏంటి అని అడిగితే మనలో ఉండేటువంటి మేలు ఒక్కటైన కూడా లేదేమో. ఆయన అంటారు కదా, అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ చివరి లైన్లు అంటారు, నీకు మేలు ఎవరు నీకు మేలు కలుగు చేస్తారంటే దేవుడు నీ కొరకు వచ్చినటువంటి ఆ మేలుకరమైన సందర్భాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారి జీవితాలలో మేలు అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటి 2వ రాజుల గ్రంథము మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఇక్కడ మనం చదువుతుంటే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఒక రాజు ఉన్నాడు. అమ్మా చూడండి ఒకసారి, అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు అక్కడికి రాగానే వీళ్ళందరూ అనుకున్నారు అతను రాజుగా ప్రకటించేసి కొన్ని కొత్త వస్త్రాలు అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ పరుస్తూ ఉన్నారు. అంటే రకరకాలుగా వారు ఆలోచన విధానాలు తీసుకొని వచ్చి ఎప్పుడైతే ఆయన రాజుగా మీరు ప్రకటించేసుకొని అంటే పిలుస్తున్నప్పుడు సందర్భానుసారమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఈయన మరి ఎందుకు అలా ఆయన గురించి మాట్లాడవలసి వచ్చిందని అంటే అదే వ్యక్తి అదే రిఫరెన్స్ సంబంధించిన మరొక వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి, ఈయన రాజు. అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా ఆయన రాజే, ఇక్కడేమో ఈయన కూడా రాజు. అంటే రాజు యొక్క లక్షణాలు ఏంటి? రాజు అనగానే మనందరికీ వెంటనే అర్థమయ్యేటువంటి భాష ఏంటంటే ఒక చక్కటి ఉన్నతమైనటువంటి హోందాతనంతో రాజ్యవస్త్రాలను ధరించుకొని ఆ తర్వాత చక్కటి గుర్రం మీదకి కొన్ని వేల సైన్యం తన వెనకతల వస్తూ ఉండేటువంటి ఆకారాన్ని లేదా ఆ యొక్క పరిస్థితిని ప్రతిబింబాన్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి రాజు యొక్క ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ రాజు చేసినటువంటి పనులేంటి, రాజుకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి, మళ్ళీ నేను 2 సందర్భాలను జ్ఞాపకం చేస్తాను. యెరూషలేమును చూసి దేవుడు ఎందుకు ఏడ్చారు, ఆ తర్వాత మరొక మాట మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భము ఎందుకు ఏడ్చారంటే ప్రజలు దేవునికి దగ్గరగా లేరు అంటే దేవునికి చాలా దూరస్తులు అయిపోయారు. అదే మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. మనము దూరస్తులుగా ఉన్నప్పుడు, ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు? ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. ఇప్పుడు సమీపస్తులుగా దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి అయ్యో ఈ జనాంగం అంతా నా ప్రజలే అని మాట్లాడుతూ వారందరినీ దగ్గరికి తీసుకొని అత్యుత్సాహంతో యెరూషలేములోకి ప్రవేశించినటువంటి వెంటనే వారిలో కనబడినటువంటి లోపము భక్తి లోపము, ఆధ్యాత్మిక లోపము. వారిని చూసిన వెంటనే ప్రభు అనుకున్నాడు, అయ్యో సియోను కుమారి యేసయ్యనే, యెరూషలేము చెడిపోయిందండి, నేను వీరిని పెంచిన విధానం ఇది కాదు కదా,
గతించినటువంటి కాలంలో లెంట దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆ ప్రజలని తయారు చేసినటువంటి విధానము, మరి కలుగు చేసినటువంటి విధానము నీతివంతులుగా, యథార్థవంతులుగా, మరి స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగిన వారిగా ఈ లోకంలోకి తయారు చేస్తాడు ఆయన. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత సటన్ ఏజ్ దాటిన తర్వాత చంటి పిల్లలు వయసులోకి వచ్చిన తర్వాత ఎలాగైతే లోకం వైపు చూసి పడిపోతారో మనము కూడా మరి దేవుడు తయారు చేసిన విధానం గొప్పది. కానీ లోకంలోకి వచ్చిన తర్వాత ఏమయ్యాం? పాడైపోయాం. ఇప్పుడు దేవుడు చూసిన వెంటనే వ్యసనాక్రాంతులు ఏడుస్తూ ఉన్నాడు. అరే ఈ బిడ్డలు నా బిడ్డలా, వీళ్ళేనా నేను ఇలా తయారు చేసుకున్నటువంటి బిడ్డలని ఆయన వేదన చెందుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరి గతించినటువంటి దినాన అనగా సాటర్డే శనివారం నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకానొక ప్రాంతంలో నివసించారు. ఆ ప్రాంతంలో నివసిస్తూ బేతనీ అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఒక ఇంటికి వెళ్ళారు. ఏంటి ఆ ఇంటికనంటే ప్రతినిత్యం ఆయన వారితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నారు. అంటే మరియ మార్త లాజరుతో సహవాసాన్ని కలిగి ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడికి వెళ్ళేటప్పటికి లాజర్ గారు చనిపోయారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే చరిత్రకారులు కానీ తత్వవేత్తలు కానీ అంటారు లాజరస్ సండే అంటారు, లాజరస్ సాటర్డే అంటారు. అంటే ఈ మటలాదివారానికి ముందు శనివారం అనేది లాజరు తిరిగి బ్రతికినటువంటి దినము. అంటే ఆ శనివారం నాడు లాజరుని యేసుక్రీస్తు ప్రభువు వారు బ్రతికించారట. బ్రతికించిన తర్వాత వారితో కలిసి ఆ రాత్రికాల సమయంలో చక్కటి విందును ఆరగించి ఆ ఉదయకాల సమయంలోనే యెరూషలేము జయప్రవేశానికి మరి ఇక్కడ బేతనీ నుంచి బయలుదేరినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యెరూషలేము వచ్చిన వెంటనే ఎంతో అది చాలా సంతోషంగా బయలుదేరారు. ఆయన బయలుదేరి తీరా అక్కడికి వచ్చిన వెంటనే తన కళ్ళట నీళ్లు కారుతూ ఉన్నాయి, హృదయం పగిలిపోతూ ఏడుస్తూ ఉన్నాడు. అరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాల వీరి కొరకు నేను చేసిన పరిచర్య, ఉన్నతమైనటువంటి సింహాసనం విడిచి నన్ను నేను రిక్తినిగా చేసుకుని లోకానికి వచ్చి వీరి కొరకు నేను వధించబడిన గొర్రె పిల్లగా నన్ను నేను సమర్పించుకోవడానికి వచ్చినటువంటి విధానంలో ఏ మార్పు లేదు కదా అని యెరూషలేము ప్రజలను చూసి ఏడుస్తున్నటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు దేని మీద వచ్చారు? గాడిద మీద వచ్చారు. గాడిద పిల్ల మీద వచ్చారు. గాడిద పిల్ల మీద అంటే రాజు అనగానే గాడిద మీద ఎక్కడో, ఎందుకు గాడిద మీద ఎక్కడ అంటే రాజు అంటే తనకంటూ ఒక అంటే స్టేటస్ అంటారు కదా, గుర్రం మీద వచ్చాడు రాజు. కానీ ఈయన వచ్చినటువంటి రాజ్యాధికము అలాంటిది కాదు. చూడండి మనం చదువుకున్నటువంటి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ 11వ వచనంలో చదివితే యావా అనేటువంటి ఆయన కనపడతారు. చూడండి ఒకసారి వాక్య భాగం చదువుకుందాం. స్పష్టంగా దగ్గరగా చదవండి. అంతటా వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని తమ తమ వస్త్రములను కింద పరిచి వెంటనే ఇతను రాజుగా ప్రకటించారు. రాజు అయ్యాడు అనగానే తమ తమ వస్త్రములను అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే వారి యొక్క వస్త్రములను పరిచిన వెంటనే అంతవరకు నార్మల్గా ఉన్న వ్యక్తి అప్పుడు ఎలా మారిపోయాడు? అంతవరకు వారితో కలుస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ ప్రకటన వచ్చిందో ఆయన పేరు మారిపోయింది. ఎవరు ఆయన ఇప్పుడు? రాజు అనేటప్పటికి తమ తమ వస్త్రములను సైతము తీసి వెంటనే కిందపరిచి రాజు అయినటువంటి యావాకు జయము అన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి అంతవరకు అది యెరూషలేము చాలా సందర్భాలు వెళ్ళారు. కానీ ఆ దినమందు వీరందరూ యేసు ప్రభు వారిలో చూస్తున్నటువంటి ప్రత్యేకత, మార్పు చాలా డిఫరెంట్ గా ఉంది. ఆయన గాడిద పిల్ల మీద వెళుతూ యూదుల రాజుకు జయము హోసన్నా జయము అనగానే ప్రజలలో ఒక రకమైన అపోహ, అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పటి నుండో కాచుకుని ఉన్నటువంటి యోధ ఆయన అనుకున్నాడు, నేను అనుకున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేములోకి వెళ్ళి రాజుగా తాను ప్రకటించుకుంటాడు. అంత మాత్రమే కాదు, రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు ప్రకటిస్తాడని వీరందరూ ఊహాగానాలు బలపడేటువంటి సందర్భం వచ్చేసింది. వీరందరూ అనుకున్నారు అయిపోయింది, యెరూషలేము అయిపోయింది, రోమా ప్రభుత్వం అయిపోయింది, ఇతని దగ్గర ఉండేటువంటి జనము మామూలు జనాంగము కాదు అనుకున్నారు. అయితే యేసు ప్రభు ఉద్దేశం వేరు, ఆలోచన వేరు. యెరూషలేములో అడుగు పెట్టిన వెంటనే పిక్కలుగా మాట్లాడి ఒకానొక సమయంలో అదే యెరూషలేములో ప్రవేశించిన వెంటనే ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళి చేసిన మొట్టమొదటి పని కాదు. రెండవ పని ఏంటి? మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడు? యెరూషలేమును చూసి ఏడ్చాడు. రాజు అనగానే ఏడవడు. ఎందుకు అంటే రాజు అనగానే ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న అధికారమును, అథారిటీని, ఆ తర్వాత రాజసమును వినియోగించి వెంటనే ఖడ్గాన్ని తీస్తాడు. కానీ యేసు ప్రభువు అక్కడ అడుగు పెట్టిన వెంటనే ఏడ్చాడట. అయ్యో ఈ ప్రజలందరూ నిత్య నరకానికి వారసులు అయిపోతూ ఉన్నారు, నా ప్రయాస, నా కష్టము, నా వేదనంతా కూడా బూడిదలో వస్తున్న పన్నీరు అయిపోతూ ఉంది అని ఏడ్చారు. రెండవది కొద్దిపాటి కోపం వచ్చింది. ఎందుకని? దేవుని మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నారు.
దేవుని మందిరంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. వెంటనే అక్కడికి వెళ్ళి దుర్వ్యాపారములు జరిగిస్తున్న వారందరిపై నేను కోపపడ్డాను. 2 సందర్భాలు, ఒకటి ఏడుపు, రెండవది కోపం. ఈ 2 సందర్భాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లలు ఒక 4 విషయాలు లేదా ఒక 5 విషయాలు సాధ్యమైనంత త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనంలో ఇలా రాయబడి ఉంది. రాజు అయినటువంటి యావ విషయం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధన కాలంలో మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం, మరియు మందిరపు గోడలన్నిటిని అన్నిటి మీదను లోపలనేమి వెలుపులనేమి వికసించిన పుష్పములను చెక్కించెను, మరియు మందిరపు వెలుపులను బంగారముతో. చాలు. ఇక్కడ పుష్పాలు, ఈ ఫ్లవర్స్ అనేవి లోపల బయట. ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకుంటే ఎవరు చేశారు అని అంటే, సొలొమోను భక్తుడు రాజు అయిన తర్వాత ఆయన హుందాతనానికి, ఆయన యొక్క ధీటైనటువంటి రాజ్యాధికారానికి గుర్తుగా, అంటే ఒక వ్యక్తిని ఎవరినైనా మనం సన్మానించేటప్పుడు ఏం చేస్తాం, ఒక బొకే లేదా ఒక ఫ్లవర్ తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేస్తాం, సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ అని వారి చేతిలో పెట్టి ఇస్తాం. అంటే ఆ పువ్వు దేనికి గుర్తుంది, ఆహ్వానాలకి గుర్తుగా ఉంది. ఇప్పుడు రాజు అయినటువంటి యావ ఆయన రాజుగా ప్రకటించిన వెంటనే నూతన వస్త్రాలని పుష్పాలని వేస్తున్నారు. తర్వాత యేసు ప్రభువారి గురించి ఆలోచన చేస్తే 2 మంది ఎక్కడెక్కడో మన పువ్వులని తీసుకొచ్చి ఈత మట్టలో గుచ్చేసి ఏం చేస్తాం, చక్కగా ఆ పువ్వులు దేనికి సాదృశ్యం అంటే, అయ్యా ఇదిగో మేము మా హృదయపూర్వకంగా మా ప్రేమను మీకు సమర్పిస్తూ ఉన్నామని మరి చక్కటి ఆహ్వానాన్ని మనం ఇస్తూ ఉన్నాం. 24వ కీర్తన భాగంలో 1 నుంచి 10 చరణాలు మీరు తర్వాత చదవండి. 24వ కీర్తన అంతా కూడా అక్కడ ఏమన్నదంటే, సమస్తమును ఆయనదే, అంటే సృష్టిలో కలిగినదంతా కూడా ఆయనదే కనుక ఆయన తనను తాను తగ్గించుకుంటూ యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటే ఆయనేమో గాడిద పిల్ల తెస్తూ ఉన్నాడు. మరొక రాజుకి హుందాతనానికి సాదృశ్యం ఏంటంటే పుష్పాలంకరణ. ఆ తర్వాత రకరకాల మరి గుర్రాల మీద వారు వస్తారు, రథాల మీద వారు వస్తారు. కానీ యేసు ప్రభువారు అయితే అలాంటిది ఏమీ కోరుకోకుండా సాధారణమైనటువంటి వ్యక్తిగా గాడిద పిల్ల మీద వచ్చారు. మరి అక్కడ మనం గమనించినట్లయితే హుందాతనాన్ని ఆయన ఎన్నడూ కూడా కోరుకోలేదు, అత్యున్నతమైనటువంటి స్థానాలను ఆయన కోరుకోలేదు. ఒకవేళ యేసు ప్రభువారు అలా కోరుకుంటే సర్వ సృష్టి ఆయన దాసోహం అయిపోయినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. ఎందుకంటే ఒక దైవజనుడు అంటాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మరి ఈ రెండే మరి ఆయనకి అలా సరిపోతే మరి సర్వలోకము ఆయనకి ఇంకేం చేయగలదు అంటే, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి, ఆయనకి మరి అయ్యా థ్యాంక్స్ అని చెప్పడానికి నీ నా జన్మ ఎన్నడూ కూడా సరిపోదని చెప్పాలి. మరి యేసు ప్రభువారు తనను తాను వ్యక్తిగా చేసుకొని గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నప్పుడు ఒక రాజు, యావ అనేటువంటి రాజు ఉన్నత స్థితిలో వారందరూ కూడా పరిచయం చేస్తున్నారు. వెంటనే రాజు అనగానే వస్త్రాలు తీసి పరిచేశారు. జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన గురించి అంటే యోవా గురించి నేను పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, ఇహలోక సంబంధమైనటువంటి రాజు ఎన్నిక అవగానే, పేరు రాగానే వారి మీద ఉన్నటువంటి వస్త్రాలు తీసి పరిచి, అయ్యా రాజు యొక్క నుంచి నీవు అని వారు వెంటనే తగ్గించుకొని చిత్తం మహాప్రభు అని చేతులు కట్టుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు కూడా రాజే, ఈయన కూడా రాజే. ఆయన దగ్గర ఈత మంటలు వేసి వస్త్రాలు వేస్తారు, కానీ ఆయన దగ్గరకు వచ్చి చిత్తం మహాప్రభు అని ఎవరైనా అన్నారా? అనలేదు. అంటే ఈయనేమో పరలోక సంబంధమైన రాజు, ఆయనేమో భూలోక సంబంధమైనటువంటి రాజు. ఈరోజు ఈ ఇద్దరు రాజులకి మనం కంపేర్ చేసుకుంటే దేవుని సన్నిధిలో ఉంటే మనము ఏ రాజు మనం ఎన్నుకుంటూ ఉన్నాం? మన యొక్క ఎన్నిక సరైనదేనా అంటే, లోక సంబంధమైనటువంటి రాజుల మీద మనం దృష్టి పెట్టి పరలోక సంబంధమైనటువంటి రాజుకి చాలా దూరంగా ఉండిపోతూ ఉన్నాం. అలా దూరంగా వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనములు చదివితే ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను, దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును, ఆయన నీతిని బట్టి చాలండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తున్నారట? విమర్శ.
ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారు విమర్శ చేసేటువంటి దేవుడు కాదు. అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే గాడిద మీద రావడానికి గల కారణం ఏంటంటే సమాధానమునకు సూచన. ఆయన గాడిద మీద రావడానికి గల కారణం ఏంటంటే సమాధానమునకు సూచన. పాత నిబంధన కాలంలో ఒక దైవజనుడు వచ్చాడు. ఒక దైవజనుడు వస్తూ ఉంటే రాజు చూసన్నాడు, ఒక తండ్రి చూసన్నాడు, బాబు మీరు ఎలా వస్తున్నారు? సమాధానంతో వస్తున్నారు లేదా ఎలా వస్తున్నారంటే, లేదయ్యా నేను సమాధానంతో వస్తున్నాను, భయపడవలసిన అవసరము లేదు. అంటే ఆనాటి కాలంలో ఒక వ్యక్తి, ఒక దైవజనుడు వస్తూ ఉన్నాడనంటే, దేవుని వార్తాహరుడు వస్తూ ఉన్నాడనంటే భయము. ఎందుకు భయం అంటే దేవుడు అతనికి ఏ మాట చెప్పమన్నాడో, దేవుడు తనకి ఏం చెప్పి పంపించాడో. అందుకని మీరు చూడండి, యోనా నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ఉగ్రత పాత్రను చేతు పట్టుకొని వెళ్ళాడు. మీరు గమనించండి, నోవా కాలంలో దేవుడు నోవాహు కూడా ఉగ్రత పాత్రను చేతికి ఇచ్చాడు, నువ్వు ప్రకటించు అన్నాడు అంతే. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సమయం వచ్చేటప్పుడు అంటాడు, అయ్యా ఎలా వస్తున్నా? సమాధానంతోనా లేదంటే ఉగ్రత పాత్ర ఏమైనా చేతు పట్టుకొని వస్తున్నావా? యెరూషలేములో ఉండేటువంటి ప్రజల యొక్క భయము. ఈరోజు మన ఎన్నిక సరైనది కాకపోతే భూలోక సంబంధమైనటువంటి రాజు మీద మనం మనసు పెట్టి ఆ పరలోక సంబంధమైనటువంటి రాజు మీద నుంచి మనసు తగ్గించుకుంటే ఖచ్చితంగా ఉగ్రత పాత్ర చేత పట్టుకొని వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం సమాధాన సూచన తెలియజేస్తున్నాడు. ఆయన సమాధానకర్త అని మాట్లాడుతూ ఉన్నాం. అందుకని యెషయా ప్రవక్త అంటాడు, ఆయన భుజముల మీద రాజ్యభారముడు. రాజు కాదని కదా, ఆయన రాజే, సమాధానకర్త. ఆయన సమాధానమును కలుగు చేసేవాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతూ ఆయన గాడిద పిల్లగా వస్తున్నాడంటే తనను తాను తగ్గించుకుంటూ ఎలా మాట్లాడుతున్నారంటే, మరి ఇతను ఏమైనా ఒక మాటలో చెప్పాలంటే ఏమంటే అతను ఎవరిని ఏమన్నాడా? మరి సమాధానమును చూసినన్నారు. ఆయన ప్రేమమేడు, కరుణమేడు, శాంతి స్వరూపుడు అన్నారు కదా, మరి ఆయనేమో ఎలాంటి వాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఎలా కూర్చున్నాడు అంటే, ఆయన తీర్పరిగా కూర్చున్నాడు, విమర్శ చేస్తూ కూర్చున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు వారే. అంటే మొట్టమొదటిగా ఆయన వచ్చి ఎలా ఉన్నారు అని అంటే ఆయన తీర్పరిగా ఉన్నారు. ఇప్పుడేమో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మరి తీర్పరిగా ఉండే ఆయన మొట్టమొదటిగా ఆనాడు యెరూషలేములో ఎలా ప్రవేశించారు? సమాధానమునకు సూచనగా ఆయన ప్రవేశించారు కదా. మరి మన బ్రతుకులో సమాధానం అనేది ఉందా అని ఆలోచన చేస్తే సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం ఏం చేసినా భక్తి నిష్ప్రయోజనమైనదే. సమాధాన పడాలి. ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక చదవడం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన నీ కృపయందు చాలండి. 11వ వచనం చదవండి అందులోనే. అంతేకాదు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధానం అనేది లేకుండా ఓసన్న జయించేమో, ఓసన్న జయించేమే, యూదులు రాజు చేయమే, కానీ నీకు సమాధానం అనేది ఉందా? ఒక ఆయన అంటాడు, నీ అర్పణ పలు రకాలు. అర్పణ అంటే ఈ అర్పణ ఉంది, ఈ అర్పణ కూడా ఉంది. ఒక ఆయనేమో కొద్దిగా అలా బొట్లో పడేసి మళ్ళా తీసి సంకలో పెట్టుకొని, మళ్ళీ అలా పడేసి మళ్ళీ తీసి సంకలో పెట్టుకొని ఇలాగా 4-5 సార్లు చేసిన తర్వాత దేవుడు ఊరేగిస్తున్నారు కూడా, నీ అర్పణ నాకు అవసరం లేదు, పట్టుకుపోరా అన్నాడు. ఎవరైనా నాకు అవసరం లేదు, నీ ప్రశ్నార్థం నాకు అందులోంచి కొంచెం ఇందులోంచి కొంచెం ఎలా తీసి అంటే ఆదిలో మొట్టమొదటి కుమారుడే అనుకోండి. వ్యసనార్థంతో చేసే అర్పణ అంటే మౌమాటం కొలిది ఉండి ఉండక ఏదో మనకి తప్పదు కనుక తీరక, ఇది సరైనటువంటి సమాధానము కాదు. సమాధాన పడకుండా చేసేటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిపూర్ణంగా వెళ్ళారు. ఆయన పరిపూర్ణంగా యెరూషలేములో ప్రవేశించినప్పుడు కోపం ఉంది, కక్కేశాడు. ఆయన కొరడ తీసుకొని జులిపించాడు. బాధ ఉంది, ఏడ్చాడు. ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? 3.5 సంవత్సరాలు అంటే ఏం దాచుకోలేదు. ఆయన శిలువ మీదకి ఎక్కిన తర్వాత, శుక్రవారం నాడు జ్ఞాపకం చేస్తారు బిడ్డలు, శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఇలా చూసి
వస్తారు కదా అంటే చూసుకుంటారు అన్నాడు. పీస్ఫుల్గా హార్ట్ అంటే మనసులో ఏదైతే ఉందో అయ్యా ఏది లేదు, ఇది తెలియదు, అంటే తెలియదు భ్రమపడుతుంది. ఈనాడు మనం చేసే భక్తి మనకి సరిగ్గా అర్థం కావడం లేదు. ఏ భక్తి అయితే చేస్తున్నామో ఈ భక్తితో దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉంది. ఏ విషయంలో దాగుడు మూతలాడినా, అదే దైవజనుడైనా విశ్వాసులైనా, భక్తి మనకు నచ్చిన భక్తి చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగంలో చూడండి, ఒకసారి వాక్యభాగం చదవండి. 11వ వచనం, 19వ అధ్యాయం 11వ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు. సమాధాన కారకుడే మనలో ప్రశ్నించేటువంటి విధానం మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అన్ని నామము గలవాడును ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు. విమర్శ చేసేటువంటి అధికారం కలిగిన దేవుడు విమర్శ చేస్తూ ఉన్నాడు. మనుషులు కాదు చేసేది, దేవుడు విమర్శకుడిగా ఉండి మనల్ని అడుగుతూ ఉన్నాడు. దేవుడే ప్రశ్నించినప్పుడు మన దగ్గర ఆన్సర్కి ఇంకా ఎక్కడ స్పేస్ ఉండదు. లేదయ్యా వెతుక్కుంటానంటే నువ్వు వెతకవలసిన అవసరం లేదు, జీవ గ్రంథంలో ప్రతిదీ పొందుపరచబడి ఉంది అంటాడు ఆయన. అందుకనే పౌలు గారు ఎపిసెల్కి రాసిన పత్రికలో అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎపిసెల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన. ఎవరిద్దరు లోక రాజ్యం ఎన్నుకున్న వారు, పరలోక రాజ్యం వీళ్ళిద్దరూ సమాధాన పడాలి. లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాలు సమాధానం లేకుండా సన్న జయం మాట్లాడేవారు ఫామ్స్ అంటే ఇవన్నీ కాలక్రమేణా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక భక్తిలో మార్పు లేదు, మన ప్రవర్తనలో కూడా మార్పు లేదు. మంచిదే భక్తి చేయడం అంటే ఎలాంటి సాంప్రదాయాలు కలిగి ఉండడం మంచిది, అది దేవుడు మనకు నేర్పించిన క్రమము. అయితే మన వ్యక్తిగత భక్తిలో కూడా మార్పు కనపడాలి. సమాధాన కారకుడిగా వచ్చాడు ఆయన. ఆయన అంటాడు, అంటే నేను ఒక సమాధాన కారకుడిని, నేను మీకు ఎందుకు ఇంత రాజులు చూపిస్తానంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజే, యావా కూడా రాజే. ఈయనేమో ఉన్నతమైనటువంటి ప్రజాధికారం కలిగినటువంటి లోకాధికారం కలిగిన రాజును సూచిస్తూ ఉన్నాడు. అంటే ప్రకటన గ్రంథంలో మనం చూసి యేసు ప్రభువారిని తెల్లని గుర్రం మీద కూర్చొని తీర్పుగా ఉండేటువంటి యేసు ప్రభువారికి యోవా సూచనగా ఉన్నారు. గాడిద పిల్ల మీద వచ్చిన యేసు ప్రభువారు అంటారు, నేను సమాధాన కారకుడిని, నా భుజముల మీద రాజ్యభారం ఉంది, నేను సమాధానకర్తను. అంటే ఇప్పుడు సమాధాన పడకపోతే, సమాధానములకు సూచనకి మనము ఒరగడకపోతే, లోపడకపోతే ఖచ్చితంగా తీర్పరిలో మనము పాలు భాగస్థులుగా ఉండి ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడవలసినటువంటి పరిస్థితి ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు చూడండి, ఇక్కడ మరి యుద్ధ వాతావరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మేలును చేయించు యెరూషలేములో ప్రవేశించిన తర్వాత లాజరు గురించి పట్టింది. ఎందుకంటే చివరి దినానికి అయిపోయిందని అనుకోలేదు. భక్తి జీవితంలో కూడా మనకు ఉండేటువంటి చిన్న చిన్న లోపాలు, పెద్ద పెద్ద లోపాలే కాదు, చిన్న చిన్న లోపాలు ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసినవే కదా, ఇవన్నీ మనకు తెలిసినవే కదంటే యేసు ప్రభు లాజరు చనిపోయారు కదా, నిన్న రాత్రి చనిపోయారు కదా, పోనీలా ఎప్పటికైనా రావాల్సింది కదా, పోలేదు రేపు నేను వెళ్ళిపోతున్నాను కదా శుక్రవారం నాడు, నాతో పాటు లాజరు అక్కడ ఉంటాడులే అని యేసు ప్రభు ఎవరిని వదిలేయాలి? నిజానికి యేసు ప్రభువారికి లాజరుకి ఎలాంటి సంబంధం ఉంది? చాలా దగ్గర సంబంధం ఉంది.